వ్యక్తిగత పవిత్రత పరిపూర్ణత సాధించుకునేటువంటి నేపథ్యములో మనిషి దృక్పథము ఎలా ఉండాలి అనేది ప్రభువు స్పష్టం చేస్తూ ఉన్నారు. మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రభువు చెప్పినటువంటి లేక ఇచ్చిన పరిపూర్ణత సూత్రాలన్నీ కూడా దేవుని వైపుకు చూపించబడుతూ ఉన్నాయి. దేవునిపై లేక దేవుని మీద కేంద్రీకరింపబడుతూ ఉన్నాయి. పరలోకములో ఉన్నటువంటి మీ తండ్రి ఉన్నట్లుగా మీరు కూడా ఉండాలి అని, మీ తండ్రి శత్రువులను తప్పు చేసిన వారిని మన్నించినట్లే మీరు మన్నించాలి అని, దేవునికి పరలోకమందున్న తండ్రికి ఇష్టమైనటువంటి పనులే చేయాలని, ఈ విధముగా ప్రతి సూత్రాన్ని కూడా తండ్రి దేవుని వైపుకు మళ్ళిస్తూ ఉన్నారు. అంటే మన హృదయాలు మనస్సులు అన్నీ కూడా దేవుని మీదనే కేంద్రీకరించాలి, ఆయన చుట్టూ పరిభ్రమించాలి. ఆయనపై ఎప్పుడైతే మన మనస్సులు హృదయాలను కేంద్రీకరిస్తామో మన భావాలు మన దృక్పథాలు సరి అయిన పంథాలో ఉండడానికి అవకాశము కలుగుతుంది. దేవుడు చేసిన పనులు లేక దేవుని ఉద్దేశానుసారము చేయడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. కాకపోతే దేవుడు మనతో మాట్లాడేది, దేవుడు మనకు ఇచ్చేటువంటి సూత్రాలు అన్నీ కూడా సాటి మనిషి ద్వారా ఇస్తారు కాబట్టి ఆ విషయాన్ని మరచిపోకూడదు అని ప్రభువు అంటున్నారు. మరి ఎవరి ద్వారా ఇస్తారు? అది ధర్మాసనములో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా, బోధించేటువంటి వ్యక్తుల ద్వారా దేవుడు తన బోధనలను ఆజ్ఞలను మనకు ఇస్తూ ఉంటారు. ప్రభువు ఉన్నటువంటి ఆ కాలంలో ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు ఈ స్థానాన్ని ఆక్రమిస్తూ ఉన్నారు. ప్రభువు అంటూ ఉన్నారు, వాళ్ళు చేసిన బోధనలను అనుసరించాలి. ఎందుకంటే వాళ్ళు ధర్మాసనములో ఉన్నారు కాబట్టి. వాళ్ళు మాట్లాడేది వాళ్ళ మాటలు కాదు, దేవుడు చెప్పమన్నటువంటివి, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను మాత్రమే వాళ్ళు మనకు అందిస్తూ ఉన్నారు. అక్కడ మధ్యవర్తులుగా వాళ్ళు మిగులుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళు బోధించినటువంటివి మనము ఆచరించాలి. కాకపోతే అక్కడ మనము వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటి దాని మీద దృష్టి పెట్టకూడదు. ఎందుకు అంటే అక్కడ వరకు వచ్చేసరికి, ఆచరణ వరకు వచ్చేసరికి వాళ్ళు మనము అందరము ఒకటే. మానవ సహజమైనటువంటి బలహీనతలు వారిలోనూ ఉంటాయి, మనలోనూ ఉంటాయి. కోపతాపాల దగ్గర నుంచి అన్యాయం చేయడం, అన్ని రకాలైనటువంటి లోపాలు ఖచ్చితంగా వాళ్ళలోనూ ఉంటాయి. వాళ్ళు ఆచరిస్తున్నారా లేదా అనేటువంటి దానిపై మనం దృష్టి పెట్టకూడదు. వాళ్ళు బోధించినటువంటిది ఏమిటి, ఎంతవరకు దేవుని చిత్తానుసారమే బోధిస్తున్నారు అనే దాని మీదనే మన దృష్టి లగ్నం చేయాలి. అలా చేసిన తర్వాత మనము ఎంతవరకు ఆచరించాలి, ఎంతవరకు ఆచరించగలము, లేక ఎలా ఆచరించగలము అన్నటువంటి దాని మీదనే మన దృష్టి ఎప్పుడూ కూడా ఉండాలి. అందుకే వాళ్ళు బోధించినటువంటి ఆ సూత్రాలలో ప్రధానమైనటువంటివే మనకు ఇతిహాసు దీర్ఘదర్శి ద్వారా దేవుడు బోధిస్తూ ఉన్నారు. మొదటి పఠనములో మనము చూస్తూ ఉన్నాము, మీరు దేవుని ఉపదేశాలు వినండి అని చెప్పినటువంటి ఆ ప్రవక్త తన నోటి ద్వారా ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఆ స్థానంలో ఉండేటువంటి ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, నేటి గురువులు, బోధకులు, ఉపదేశాలు వీళ్ళందరూ కూడాను ఆ ఉపదేశాలను మనకు అందిస్తూ ఉన్నారు. వాటి ప్రకారం మనం చేయాల్సినటువంటిది ఏమిటి అంటే, దుష్కార్యములు చేయకూడదు, చెడును విడనాడండి, మంచిని చేపట్టండి. చేయాల్సిందల్లా కూడా మన దృష్టి వీటి మీద ఉంచాలి. చెడు పనులు చేయకూడదు, ఎప్పుడూ కూడా మంచిని మాత్రమే చేయాలి. అలా చేయడానికి అవసరమైనటువంటి సూత్రాలు, మార్గదర్శకాలు వాళ్ళందరూ మనకు ఇస్తూ ఉన్నారు. కాబట్టి మనం స్వీకరించాల్సినటువంటిదల్లా వాళ్ళు అందించినటువంటి ఆ మార్గదర్శకాలను మాత్రమే. పీడితులను ఆదుకొనడం, అనాథ శిశువులకు న్యాయము చేయడం. కాబట్టి ఎవరైనా పీడించబడే వాళ్ళు ఉంటే వాళ్ళ కోపు తీసుకోవాలంటే వాళ్ళ పక్షాన వహించాలి, వాళ్లకు ధైర్యాన్ని ఇవ్వాలి. అనాథ శిశువులు అందరూ వదిలివేయబడినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే అలాంటి వాళ్లను ఆదరించాలి. నేను నీకు తోడున్నాను అనేటువంటి భరోసా వాళ్లకు మనము ఇవ్వగలగాలి.
అలా ఇవ్వగలిగినప్పుడే దేవుని ఆజ్ఞలను మనము ఆచరించినటువంటి వాళ్ళం అవుతూ ఉంటాము. ఈ సందర్భంలో మనము ఎవరి వైపు చూడాల్సిన అవసరం లేదు. వినడం వరకే, మన చెవులు మాత్రమే పని చేయాలి. వాళ్ళు ఇచ్చేటువంటి ధర్మసూత్రాలను అనుసరించడానికి చెవులు పని చేయాలి. వాటిని ఆచరించడానికి మళ్ళీ ఎప్పటి వరకు ప్రభువు చెప్పినటువంటివి, దేవునికి ఇష్టమైనటువంటివి ఆచరించాలి. పరలోక తండ్రి ఏ విధముగా అయితే అందరి ఎడల కనికరాన్ని చూపిస్తూ ఉన్నారు, అందరినీ ఏ విధముగా క్షమిస్తూ ఉన్నారు, అందరినీ ఎలా ప్రేమిస్తూ ఉన్నారో అలా మనం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. కాబట్టి వినడమేమో మన ఎదురుగా మనకు అందుబాటులో ఉన్నటువంటి ఈ ఉపదేశకుల ద్వారా వింటాము. మాతృక మాత్రము మళ్ళీ ఖచ్చితంగా పరలోక తండ్రి వైపుకు చూడాల్సిందే. ఆయన ఈ సృష్టి మొత్తాన్ని నడిపించేటువంటి నేపథ్యంలో ఏ విధముగా మంచి వాళ్ళనో చెడ్డవాళ్లనో ఒకే విధముగా చూడగలుగుతూ ఉన్నారు. అలాగే అలాంటి దృక్పథముతోటి మనము చేస్తే అంతకుముందు ప్రభువు ఇచ్చినటువంటి సూత్రము, శత్రువుల ఎడల మనకు ఉండేటువంటి ఆ దృక్పథము మనలో ఉన్న ప్రశాంతతను చెదరనీయకుండా ఉంటుంది. అప్పుడు మాత్రమే మనకు ఇతరులకు కీడు చేయకుండా మేలును మాత్రమే చేయడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. అందుకు అసలు శిశులైన తండ్రి ఎవరు అంటే దేవుడే అనుకోవాలి. అసలు శిశులైన గురువు ఎవరు అంటే దేవుడే అని చెప్పి అనుకోవాలి. మనకు బోధించేది, వీరి నోర్లు ఉపయోగపడుతూ ఉన్న అసలు బోధించేది దేవుడే అనేటువంటి ఆలోచన మనకు ఉండాలి. అలా ఉంటేనే మనము ఈ పనులన్నీ చేయడానికి, దేవుని మాదిరిగా చేయడానికి అవకాశము కలుగుతుంది. అందుకే జ్ఞానస్నానములో మనలను అభిషేకించేటప్పుడు గురువు, బోధకుడు, రాజునైన క్రీస్తునాథునితో నిత్యకాలము ఐక్యమై ఉండవుగాక. కాబట్టి ఆ 3 పనులను కూడా మనము క్రీస్తులో మాత్రమే పంచుకోగలిగినప్పుడు ఖచ్చితంగా మన గురువు క్రీస్తే అవుతూ ఉంటారు, మన బోధకుడు క్రీస్తే అవుతూ ఉంటారు, మనలను ఈ లోకంలో నియంత్రించగలిగేది క్రీస్తే అవుతూ ఉంటారు. అప్పుడు దేవుడు మన నుండి కోరుకున్నట్లుగా చెడును వదిలివేసి మంచిని మాత్రమే చేయగలము, అనాథలను ఆదరించగలము. అవసర బాధితులు ఎక్కడ ఉన్నప్పటికీ మన కంటబడితే వాళ్లకు అండగా ఉండి చేయడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. అప్పుడే మనము పరిపూర్ణమైనటువంటి మనస్సులతో, పవిత్రమైనటువంటి మనస్సులతో మన ప్రయాణాన్ని కొనసాగించి దేవునితో ఏకము కావడానికి ఈ తపస్సు కాలము మనకు సంపూర్ణంగా ఉపయోగపడుతూ ఉంటుంది. అందువలన అలాంటి దృక్పథాన్ని, మంచి మనస్సును మనందరికీ ప్రసాదించమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. దేవుడు మిమ్ము మీ కుటుంబములను దీవించుదరగాక.